పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్లు ఉన్నది. 3 ఫీట్ల రేవంత్ రెడ్డి 30 ఫీట్ల డైలాగులు కొడుతున్నాడు. మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజాబలంతో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తిరుగులేని విజయం. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో పార్టీకి పూర్వ వైభవం. పార్టీ ఫిరాయింపులు సిగ్గులేని రాజకీయం. స్పీకర్ సీఎం చెప్పినట్టు ఆడుతూ ఫిరాయింపులు కనబడినట్లు నటిస్తున్నారు. భువనగిరిలో సర్పంచుల సన్మాన సభలో కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయం అత్యంత గలీజ్గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి దున్నపోతును తెచ్చుకున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. మొత్తానికి రెండు ఒకటే జాతి, ఆ విషయంలో మాత్రం ఒప్పుకోవాలి. ఆయన ఒక విషయాన్ని ఒప్పుకున్నాడు, మావి రాజకీయ నాయకులు, మాది బర్రెలు దున్నపోతుల జాతులు. ఓవరాల్గానే ఒప్పుకున్నాడు. మేము మనుషులం కాదు, మేము జంతువులము, మేము బర్లము దున్నపోతులము అని ఒప్పుకున్నాడు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో కేంద్రం బీఆర్ఎస్ కార్యాలయంలోని నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో కేటీఆర్ పాల్గొని ఎక్కడ అధికారం పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెప్పారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో కొద్దిపాటి తేడాతో నిరాశ ఎదురైనప్పటికీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాబలంతో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా విజయం సాధించింది అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈ సాధించిన విజయంతో 2029 రిపీట్, మళ్ళా ఎన్నికల్లో మేమే వస్తాం అంటున్నారు. కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి సర్పంచుల సన్మాన సభలో పాల్గొని ప్రజలు మాకు అద్భుతమైన మద్దతు ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ ఫుల్గా పుంజుకున్నది, ఇంకా అధికారం కొద్దిలో లాస్ట్ టైం మిస్ అయింది, ఈసారి అధికారం గ్యారంటీ అంటున్నాడు. బీజేపీ వాళ్ళు నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ మాకు వికాసం లభించింది, 2028లో ఇంకా మేమే గ్యారంటీ అంటున్నారు. ఇప్పుడు జనాలు ఎవరికి సపోర్ట్ చేసినట్టు, అసలు జనాలు అనేది కన్ఫ్యూజన్లో పెడుతున్నారుగా. ఆయన నేనే గెలిచానంటుండు, ఈయన నేనే గెలిచానంటుండు, చివరికి బీజేపీ కూడా నేనే గెలిచాను అంటున్నాడు. మరి జనాలు ఎవరిని గెలిపించారు ఇంతకు? ఇప్పుడు జనాలు ఆలోచించుకోవాలి. ఎంత కన్ఫ్యూజన్ అంటే ఈ పార్టీలు జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అరే నిజంగానే మనం బీఆర్ఎస్ని గెలిపించామా, కాంగ్రెస్ని గెలిపించామా, బీజేపీని గెలిపించామా? ఈ ఎన్నికల్లో ఎవడు బలపడ్డాడు, ఎవడు బలహీనపడ్డాడు? అందరూ మేము బలపడ్డామని చెప్పుకుంటున్నారు. ఇదేంది విచిత్రము? ఒకడు గెలిస్తే ఇంకోడు ఓడిపోవాలి కదా, ఒకడు బలపడితే ఇంకోటి బలహీనపడాలి కదా, ఇది కదా నేచురల్ జస్టిస్ అంటారు. మరి ఇదేంది అందరూ బలపడ్డామని చెప్పుకుంటారు అంటే ఈడ నిజమే, అందరూ బలపడ్డారు, బలహీనపడ్డది జనం. పార్టీలు రాజకీయాలు గెలుస్తున్నాయి, ప్రతిసారి గెలుస్తున్నాయి. ఒకసారి మోసంతో గెలుస్తున్నాయి, ఒకసారి డబ్బుతో గెలుస్తున్నాయి, ఓసారి మద్యంతో గెలుస్తున్నాయి, ఓసారి నమ్మించినట్లు నమ్మించి ఆ నమ్మకాన్ని ఒమ్ముగా చేయడంతో గెలుస్తున్నాయి. ఇట్లా ఏదో రకంగా రాజకీయాలు పార్టీలు గెలుస్తున్నాయి, కానీ ప్రజలే ఓడిపోతున్నారు. వీళ్ళని నమ్మి ఓటేసినందుకు వాళ్ళు ఓడిపోతున్నారు. వాళ్ళు ఒకరిని గెలిపిస్తే ఆ గెలుపు మాదని వీళ్ళు చెప్పుకొని వాళ్ళని ఓడిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మీరే గెలిచారు, చివరికి మేము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని చెప్పడానికి ఇదే నిదర్శనము అని కూడా మళ్ళీ వీళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళు ఓడిపోతున్నారు. ఇట్లా ఉన్నది. సో బీఆర్ఎస్ బలపడ్డదట, కాంగ్రెస్ బలపడ్డదట, బీజేపీ బలపడ్డదట. మరి బలహీనపడ్డది ఏందో మాత్రం జనం ఆలోచించుకోవాలి. బలహీనపడ్డది జనం ఆలోచననా, జనం ఓటా, లేకపోతే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యమా? రాజకీయం గెలిచి ప్రజాస్వామ్యం ఓడుతుందా? అది ఆలోచించాల్సిన అవసరం. పథకాల పేర్ల మార్పులో బీజేపీ కాంగ్రెస్ దొందే. బీఆర్ఎస్ హయాంలో ₹5 భోజనం అందించి అన్నపూర్ణ క్యాంటీన్లను బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చి ఇందిరమ్మ క్యాంటీన్లు చేసింది. బతుకమ్మ చీరలను ఇందిరమ్మ చీరలు చేసింది. రైతు బంధును రైతు భరోసాగా మార్చింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహంగా చేసింది. రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ మాఫియాగా మారింది అని. సో పేర్లు మార్పు. ఇప్పుడు నరేగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వాళ్ళు జీరామ్జీ పథకంగా మార్చారు. సో వాళ్ళు పేర్లు మారుస్తున్నారు, రేవంత్ రెడ్డి పేర్లు మారుస్తున్నారు,
చంద్రబాబు నాయుడు కూడా పేర్లు మారుస్తున్నారు. గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామాలు అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు, డేటా సెంటర్ క్యాపిటల్ అంటున్నాడు, న్యాయ ఏంది ఆఫ్ క్యాపిటల్ అంటున్నాడు. ఇట్లా ఆయన కూడా పేర్ల మార్పులోనే చాలా ఉత్సాహం చూపుతున్నారు. ఈ పేర్ల మార్పుతోని జనం జీవితాల్లో ఏమైనా మార్పు వస్తుందంటే ఏం లేదు. పేర్ల మార్పుతోటి ఈ హెడ్లైన్స్ వస్తున్నాయి, ఓ చర్చ జరుగుతున్నది తప్ప రూపాయి ఉపయోగం లేదు. సో ఈ రకంగా రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు జనాలను ఏమార్చి కాలాన్ని ఏంది ముందటికి తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జనాల బాధలు జనాలు పడాలన్నట్టు వివరిస్తున్నాయి.